మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో మనం శివుని యొక్క 19 అవతారాలలో మొదటి 5 అవతారాల గురించి చిన్న చిన్న కథల రూపంలో చెప్పుకుందాం. మొదటి అవతారము మహాకాళ అవతారము. సృష్టి అంధకారంలో మునిగిపోయినప్పుడు కాలతత్వానికి అధిపతిగా శివుడు మహాకాళ రూపంలో ప్రతిఫలిస్తాడు. ఈ రూపం కాలాన్ని నియంత్రించేది, భయాన్ని జయించేది. అసురులు బ్రహ్మాండాన్ని వేధించినప్పుడు మహాకాళ స్వరూపంతో శివుడు వారిని నాశనం చేశాడని పురాణాలు చెబుతాయి. 2 తారక అవతారం. తారకాసురుడు దేవతల్ని జయించి తిరుగుబాటు చేసినప్పుడు శివుడే వరం ఇచ్చిన కారణంగా దేవతలు అతన్ని చంపలేకపోయారు. అప్పుడు శివుడు ప్రత్యేక అవతారంగా తారక అవతారం ధరించి దేవతలకు మార్గం చూపి కుమారస్వామి జననానికి కారణమయ్యాడు. బహురూప అవతారం. ఒకసారి అసురులు శివుని మాయ చివడానికి అనేక రూపాలతో యుద్ధానికి అప్పగించారు. అప్పుడు శివుడు కూడా అనేక కోటి రూపాలు ధరించి వారిని గందరగోళానికి గురి చేశాడు. ఈ రూపం శివుని విశ్వరూప ప్రదర్శనలలో ఒకటి. 4 వేధవ అవతారం. వేదిక శక్తులు లోకానికి దూరమైపోయినప్పుడు శివుడు వేదాల రూపంలో అవతరించి జ్ఞానాన్ని మానవులకు తిరిగి అందజేశాడు. ఈ రూపం శివుని జ్ఞాన స్వరూపంను ప్రతిబింబిస్తుంది. 5 భవరూప అవతారం. భవ అంటే సృష్టి. శివుడు భవరూపంలో సృష్టి, స్థితి, లయలను నియంత్రించే శక్తిగా అవతరించాడు. ఈ రూపం శాంతి మరియు సమతుల్యతకు ప్రతీకగా గౌరవించబడుతుంది. నెక్స్ట్ షార్ట్లో మరొక 5 అవతారాల గురించి చెప్పుకుందాము. మీరు శివభక్తులైతే ఈ కార్తీక మాసంలో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి ఈ 19 అవతారాల గురించి మిస్ కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.